రూపము అంటే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వందకు అందరినీ ఆకర్షించగలిగినటువంటి కంటికి అత్యంత ఉత్ప్రేరకమైనటువంటి రూపాన్ని పొంది ఉండేది ఏది అంటే పుష్పం, పద్మం. కాబట్టి దాని యందు స్పర్శ రస రూప గంధ, పువ్వు యందు గొప్ప సువాసన ఉంటుంది. అందున విశేషించి పద్మమునందు ఆ సౌరభం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఏదో పెద్ద గుబాళించేసినటువంటి సువాసన కాదు, చాలా మందంగా. మీరు ఇలా ముఖాన్ని దగ్గరగా పెట్టి వాసన చూస్తే అది తెలుస్తుంది. దాని రూపం కూడా అంత అందంగా ఉంటుంది. మిగిలిన పువ్వుల కన్నా తామర పువ్వు యొక్క అందం, తామర పువ్వు యొక్క అమరిక వేరు. అందుకే భాగవతంలో కృష్ణుడి చుట్టూ గోపకాంతలు గోపాల బాలురు కూర్చుంటే పోతన గారు జలజాంత స్థితి కర్ణికంతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది ముట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆ దుద్దు మీద ఏదైనా సూదితో గుచ్చితే కన్నాలు ఎలా ఉంటాయో అటువంటి కన్నముల వంటి ఉంటాయి. ఉండి దాని చుట్టూ కూడా రేకులు బహు అందంగా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా దేన్ని పరివేష్టించి ఉంటాయి అంటే మధ్యలో ఉండేటటువంటి కర్ణిక, ఆ దుద్దుని పరివేష్టించి ఉంటాయి. ఆ పువ్వు రూపం అంత అందంగా ఉంటే మీరు ఆ పువ్వులోకి ఇలా ముఖాన్ని ఉంచి చూస్తే ఏ పద్మమైనా సరే దాని రేకుల మొదట్లో చినుకులు అంటే నీటి తుంపరలు ఉంటాయి. దాని చేత కంటికి చల్లగా తగులుతుంది. అది అంత అందమైనటువంటి రూపాన్ని పొంది ఉంటుంది. అలాగే శబ్దం, పువ్వుకి శబ్దం ఉంటుంది. పువ్వుకి శబ్దం ఎక్కడుంటుందండి? ఎక్కడైనా ఏదో స్పర్శ అన్నారు, ఒప్పుకుంటాం. రసము, అందులో తేనె ఉందన్నారు, ఒప్పుకుంటాం. రూపము ఒప్పుకుంటాం. గంధము, వాసన ఒప్పుకుంటాం. పువ్వులకి శబ్దాలు ఉన్నాయా? పువ్వులు శబ్దం చేయడం మీరు ఎక్కడైనా చూశారా? పువ్వులకి శబ్దాలు ఉండవు. మరి పువ్వులకి శబ్దం ఉంటే తప్ప పద్మము పూర్ణత్వాన్ని పొందదు. మరి పువ్వుకి శబ్దం ఎక్కడిది అంటే తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ దేని కొరకు చేస్తాయి? పువ్వు కోసం చేస్తాయి. ఆ ఝంకారం అంతా ఎంతసేపు చేస్తాయంటే పద్మం దగ్గరికి వెళ్లే పర్యంతమే చేస్తాయి. భృంగావళీ చమకరంద రసాను విద్ద జంగారగీత నినదై సహసేవనాయ అంటాం సుప్రభాతంలో. ఆ ఝంకారం చేస్తూ వస్తాయి. ఎప్పుడు ఆపేస్తాయి ఝంకారం? అందులో ఉండేటటువంటి మకరందాన్ని తాగేటప్పుడు ఆ పద్మం మీద కూర్చుని వాలి ఆ ఝంకారం ఆపేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ పుష్పముల కొరకు తప్ప వేరొక ప్రయోజనము కొరకు కాదు. అందుకే మీరు పాత్రతో తేనె ఎక్కడ పెట్టినా తుమ్మెద వచ్చి ఆ తేనె తాగదు. పద్మంలో ఉన్నటువంటి తేనె మాత్రమే తాగుతుంది. కాబట్టి తుమ్మెదల ఝంకారములు పుష్పములకే చెందుతాయి. కాబట్టి పువ్వులకు శబ్దం ఉన్నది. ఇప్పుడు శబ్దము, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 పద్మమును ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు పద్మమును ఆశ్రయించి 5 ఉన్నాయి. పద్మమునందు ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ ప్రాణి పేరు మీరు చెప్పండి, ఆ ప్రాణి యొక్క సుఖము కానీ ఆ ప్రాణి యొక్క దుఃఖము కానీ దేని చేత ఉన్నాయంటే ఈ 5 చేతనే ఉన్నాయి. ఈ 5 లేవనుకోండి, సుఖము అన్న మాట కానీ దుఃఖము అన్న మాట కానీ లేవు. సుఖము అన్న మాట లేకపోతే లక్ష్మి అన్న మాట లేదు. దుఃఖము అన్న మాట లేకపోతే అలక్ష్మి అన్న మాట లేదు. ఇప్పుడు లక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏమంటే నాకు మంచి భోజనం కావాలి అంటే రసేంద్రియం పనిచేస్తే కదా భోజనం యొక్క రుచిని తెలుసుకునేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 తెలియబడడం కోసమని, అనుభవింపబడడం కోసమని అమ్మవారు 5 జ్ఞానేంద్రియములను ప్రతి శరీరమునందు ఉంచుతుంది. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. కంటితో చూస్తాం, చెవితో వింటాం, నాలుకతో రుచి చూస్తాం, ముక్కుతో వాసన చూస్తాం, చర్మంతో స్పర్శ చెప్తాం. ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాను అనుకోండి, నాకు తృప్తి. పరమేశ్వరుడి పాదముల మించి తీసిన నిర్మాల్యాన్ని స్పృశించాను అనుకోండి, నాకు ఒక తృప్తి. ఇప్పుడు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి. కంటిని ఆశ్రయించి చూపు ఉంది,
చెవిని ఆశ్రయించి వినే శక్తి ఉంది, నాలుకను ఆశ్రయించి రుచిని చెప్పే శక్తి ఉంది, ముక్కుని ఆశ్రయించి వాసన చెప్పే శక్తి ఉంది, చర్మాన్ని ఆశ్రయించి స్పర్శ చెప్పేటటువంటి శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ ఐదింటినీ ఈశ్వరుడు తీసేసి 5 జ్ఞానేంద్రియములను మాత్రమే ఉంచాడనుకోండి. కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక సుఖము దుఃఖము ఈ రెండు ఉంటాయా? ఇక లేవు. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ధ్వజస్తంభాలు ఉన్నాయి, రాజగోపురాలు ఉన్నాయి, ఆ పైన శిఖరాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి. కంటికి చూసే శక్తి లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఎదురుగుండా ఇన్ని అందమైన వస్తువులున్నా చూడలేడు, జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు, ఎదురుగుండా పెద్ద నాగుపాం వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. చెవి ఉంది, వినదు. అక్కడికి వచ్చి వీణావాద్యం చేసినా ఒకటే, గంధర్వగానం చేసినా ఒకటే, ప్రవచనం చేసినా ఒకటే. ఏం వినపడుతుంది? కొడుకు మంచి ముద్దు మాటలు మాట్లాడినా ఒకటే. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు భాగవతంలో హిరణ్యకశిపుడు. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అవి తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు, సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చో నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు, భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని చూస్తున్నాం. అసలు కళ్ళే లేకపోతే ఇంకా చూడడం అన్న సమస్య ఎక్కడొచ్చింది? ఎవరో ఏం తెలుసు? అసలు ఈ లోకంలో ఏవి ఉంటే ఎవరికి కావాలి నాకు చెప్పండి? ఏమి ఉంటే ఎవరికి కావాలి, ఏమి లేకపోతే ఎవరికి కావాలి? ఏమీ తెలియదు. ఆఖరికి కత్తి తీసుకొచ్చి నిలువున నరికేసిన స్పర్శ లేదు కాబట్టి వాడికి తెలియదు. ఇప్పుడు సుఖమన్న మాట లేదు, దుఃఖమన్న మాట లేదు. ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శరసరూప గంధములుగా ఉన్నాయి. ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరసరూప గంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.